హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, నీ అటెన్షన్ కోసం అశోక ధర్మచక్రాన్ని లేపేయడం ఏంటి ఐకాన్ బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఐకాన్ బాబు అన్నం కాదు అటెన్షన్ తింటూ బతుకుతుంటాడని. బాబుకి అటెన్షన్ పిచ్చి ఆ రేంజ్లో ఉంటుంది. మరి అసలు ఐకాన్ బాబుకి అటెన్షన్ పిచ్చి ఎంతంటే, తాను కొనుక్కున్న లగ్జరీ కార్లకు కంపెనీ ఓడి వేసిన లోగోస్ పీకేసి తన సొంత బిల్లలు అతికించుకునేంత అన్నమాట. అసలు ఇంత పిచ్చి ఎరైటీ కొటేషన్స్ వేసుకొని తిరిగే ఆటో అన్యాలకు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. అసలు వాళ్ళకు ఈ ఐకాన్ బాబే ఇన్స్పిరేషన్ అంటే కూడా అతిశయోక్తి కాదన్నమాట. ఇక మ్యాటర్లోకి వెళ్తే, నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఐకాన్ బాబు ఒక పోస్ట్ పెట్టాడు. గది ఇదే. ఇందులో ఇండియన్ ఫ్లాగ్లో అశోక ధర్మచక్రాన్ని లేపేశాడన్నమాట కామెడీగా. కానీ తన బొకాడియో ఏఏ అనే లోగో మాత్రం పెద్దగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అది మన ఐకాన్ బాబుకి దేశం పట్ల ఉండే గౌరవం. ఇక్కడ కూడా అటెన్షన్ పిచ్చి తప్ప అసలు ఏం పోస్ట్ చేస్తున్నాం అనే ఇంగితం కూడా ఉండదు. చదువుకొని సామాన్యులు సైతం దేశం పట్ల, జాతీయ జెండా పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఫ్లూక్లో వీరోలైన ఇలాంటి ఐకాన్ బాబులే బలుపెక్కి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. ఏ త్రివర్ణ పతాకాన్ని చూసి శత్రువులు జంకుతారో, మన భారతీయుల రోమాలు నిక్కబొడుచుకుంటాయో, అలాంటి జెండా విషయంలో ఇంత నిర్లక్ష్యమా? పైగా కింద లడ్డూలో ఏఏ అనే లోగో ఒకటి సిరాగ్గా. అయినా తన డాడీ మనీతో కట్టుకున్న థియేటర్స్ బాత్రూమ్స్లకు కూడా చిత్రాల సిరఫడు అంటూ అటెన్షన్ కొట్టే ఐకాన్ బాబుకి ఏం పెద్ద లెక్కలేండి. ఇదనే కాదు, మొన్న చూశాం కదా, తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకొని తన విగ్రహానికి తానే దండం పెట్టుకుంటూ ఉండడం. అసలు ఇవన్నీ చూస్తే ఐకాన్ బాబుకి ఏదైనా మెడికల్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయా అనే డౌట్స్ రాక మానవు ఎవరికైనా. బాబు బయటే ఎలాగున్నాడంటే ఇక ఇంట్లో ఎలాగుంటున్నాడో, తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర ఇంకెంత ఇంకెంత వెరైటీగా ప్రవర్తిస్తున్నాడో తలుచుకుంటేనే భయమేస్తోంది సుమీ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అసలు తన అటెన్షన్ పిచ్చి యావతోనే కదా గతంలో సంధ్యా థియేటర్ దగ్గర ఒక కుటుంబానికి తీరని ద్రోహం చేసేసాడు. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అయినా ఇంకా బుద్ధి రాలేదంటే ఇంకేం చెప్పాలి. అసలు ఇంత ఎర్రిబోగల వీరోని టాలీవుడ్ కాదు కదా, దేశంలో ఏ వుడ్ కూడా చూచూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఐకాన్ బాబుకి మించి స్టార్డమ్ చూసిన ఎందరో మహామహులు సైతం ఎంతో కంట్రోల్డ్గా, బ్యాలెన్స్గా మెలుగుతూ ఉంటారు. కానీ కొత్త బిచ్చగాడికి బంగారు బొచ్చ అన్నట్టు తగలక తగిలిన ఆ ఫుచఫా అనే హిట్ చూసుకొని ఐకాన్ బాబు చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే ఆందోళనకరంగా ఉంది అని అంటున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, and please like, share and comment this video with your valuable opinion. See you again.